అండి నేను ఇవాళ గోంగూర నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. దానికి ఇట్లాగా గోంగూర చక్కగా శుభ్రం చేసుకుని ఇట్లాగా ఆరబెట్టుకోవాలండి. గాలికి ఎండలో కాదు నీడలోనే చక్కగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నాను. నేను 3 కేజీలు గోంగూర తీసుకుంటే దానికి కాడలు అవన్నీ తీసేయంగా నేను కొలుచుకుంటే నాకు 1.5 కేజీ వచ్చిందండి. 1.5 కేజీ గోంగూర చక్కగా ఇట్లా ఒడిలిపోయే వరకు ఆరబెట్టుకొని తేమ లేకుండా చూసుకోవాలి. ఇట్లా ఆరబెట్టుకుంటే నాకు 1.5 కేజీ వచ్చింది. 1.5 కేజీ గోంగూరకి నేను 300 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా చక్కగా కాడలు వచ్చేసి చక్కగా ఎండబెట్టి పెట్టుకున్నాను. 300 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే 300 గ్రాములు చింతపండు తీసుకున్నాను. 1.5 కేజీకి 300 గ్రాములు. 150 గ్రాములు ఆవపిండి అండి, చక్కగా ఆవాలు చక్కగా పొడి చేసి పెట్టుకున్నాను. 350 గ్రాములు ఉప్పు అండి, నేను కళ్ళుప్పు సాల్ట్ చేసి పెట్టుకున్నాను. 50 గ్రాములు మెంతిపిండి. మన వెల్లుల్లిపాయ మన ఇష్టం అండి. ఆయిల్ కూడా గోంగూరకు చాలా పట్టిద్ది, కానీ నేను ఇక్కడ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ప్రెజెంట్ పోపుకు కావాలంటే మనం పెంచుకోవచ్చు. ముందుగా ఈ చింతపండు తీసుకొని ఇందులో బాగా మరిగే నీళ్లు, చక్కగా కాచిన నీళ్లు వేసేసి చక్కగా ఇట్లా నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవటం వల్ల మనకు తొందరగా గుజ్జు వస్తుంది, ఉడకటానికి కూడా ఈజీగా ఉంటుంది. చూసారా, బాగా మరిగే నీళ్లు పోసాను నేను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే ఒక 200 ml ఆయిల్ వరకు వేసాను. ఆయిల్ వేసేసి మన దగ్గర ఎండుమిర్చి ఉంది కదా, ఆ ఎండుమిర్చి వేసేసి చక్కగా వేయించుకోవాలి. కొంచెం లో మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకోవాలండి. పెద్ద సెగ పెడితే మళ్ళీ మాడిపోయినట్టుగా ఉంటుంది. తిప్పుతూ చక్కగా ఇట్లా వేయించేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి ప్లీజ్. చూసారు కదా, చక్కగా వేగిపోతున్నాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం గోంగూర శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేసి ఇట్లాగ తిప్పుకుంటూ వేయించుకోవాలండి. తిప్పుకుంటూనే ఉండాలి. చూసారా, చూడండి రంగు మారుతుంది కొంచెం గోంగూర అనేది. ఇట్లా ఒడిలిపోయే వరకు ఖచ్చితంగా ఆరబెట్టాలండి. గోంగూర ఫ్రెష్గా ఉండకూడదు. చూసారు కదా, ఇట్లా తిప్పుకుంటూ చూడండి రంగు అంతా ఇట్లా చేంజ్ అయిందో, ఇట్లా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉన్న గోంగూర ఆ రంగు మారే వరకు నేను వేయించాను. ఈ విధంగా వేయించేసి మొత్తం ఇదే విధంగా వేయించేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి తేడా, చూడండి మీరు. మొత్తం ఇదే విధంగా వేయించేసుకుందాము. మొత్తం వేయించేసుకున్నానండి నేను. ఎండుమిర్చి కూడా చల్లారిపోయింది, గోంగూర కూడా చల్లారిపోయింది. చూడండి నేను చేత్తో పట్టుకున్నాను. చూడటానికి కూడా ఎంత మెత్తగా ఉంది. ఇక్కడ మిర్చి కూడా చూడండి, మనం చేత్తో పట్టుకుంటేనే క్రష్ అయిపోతుంది మొత్తం. అదే విధంగా వేయించుకోవాలి మనం. ఈ విధంగా వేయించేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు వచ్చేసి మనం చక్కగా గుజ్జు తీసేసుకొని పెట్టుకున్నానండి నేను. నీళ్ళు ఎన్నైనా పోసుకోవచ్చు, కానీ ఎక్కువ నీళ్లు పోసుకుంటే ఎక్కువసేపు ఉడికించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పొయ్యి మీద పెట్టాను చూడండి. అందులో ఈ ఉప్పు కూడా వేసేసి ఉడికించాలి. ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించాలండి. అందులో ఉన్న నీళ్ల శాతం మొత్తం తగ్గిపోయి బాగా చిక్కగా అయిపోవాలి. చూశారు కదండి, చక్కగా ఉడుకుతుంది. ఇదే విధంగా ఉడికించుకుంటే నాకు 25 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా పట్టింది. చక్కగా చూడండి, ఈ విధంగా చిక్కగా మనం పులిహార ఉడకబెట్టుకుంటాం కదా చింతపండు గుజ్జు, ఆ విధంగా అయిపోయే వరకు ఉడికించేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకున్నాను. గోంగూర, ఎండుమిర్చి, చింతపండు అన్నీ చల్లారిపోయినాయండి. నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను కదా, ఆవాలు, మెంతులు, చక్కగా అవన్నీ మనం ఈ మిక్సీలో వేసుకొని, గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు, మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు అండి. నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి అందులో వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం గోంగూర వేసుకున్నాను, కొన్ని ఎండుమిర్చి వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఆవపిండి, మెంతిపిండి వేసేసి మనం ఒక్కసారి ఇట్లా బరకగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. మనం ఫస్ట్ చింతపండు గుజ్జు వేస్తే సరిగ్గా నలగదన్నమాట. నేను ఈ ముందు ఆల్రెడీ మనం ఉప్పు చింతపండు గుజ్జులో వేసాం కాబట్టి వేయాల్సిన పని లేదు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి బరకగా చూడండి, బరకగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా బరకగా అయిన తర్వాత ఇందులో నేను చింతపండు గుజ్జు వేసి మిక్సీ పడతాను. ఇదే విధంగా ఇక్కడ ఉన్న క్వాంటిటీ మొత్తం బ్యాచ్లుగా కొంచెం వేసేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి. మరీ మెత్తగా కూడా చేయకూడదు. చూసారు కదా, గింజలు కనిపిస్తున్నాయి కదా, గోంగూర పచ్చడికి అట్లా గింజలు కనిపిస్తేనే బాగుంటుంది. టేస్ట్ మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుందండి. చక్కగా బయటలో అది గింజలు తగులుతుంటే ఈ విధంగా రుబ్బేసి పక్కన పెట్టుకోవాలి. మొత్తం ఇదే విధంగా రుబ్బేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను పోపు పెట్టడం చూపిస్తాను మీకు. చూసారు కదండి, మొత్తం రుబ్బేసుకున్నాను. ఒక్కసారి ఇదంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాచ్లో ఎక్కువ పడవచ్చు, మిరపకాయ తక్కువ పడవచ్చు కదా. మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే మనకి ఈక్వల్గా ఉంటుంది. వెల్లుల్లిపాయ అనేది మనం పోపులో వేసుకుందామండి. కొంతమంది రుబ్బేటప్పుడు కూడా వేసుకుంటారు, నేనైతే పోపులో వేస్తాను. మా ఇంట్లో వేయించిన వెల్లుల్లిపాయ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నేను పక్కన పెట్టేసి కొంచెం తీసి పోపు పెడతానండి. ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ అండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి
ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, ఇది కరివేపాకు, ఇంగువ ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. గడ్డి ఇంగువ అయినా పర్వాలా, పొడి ఇంగువ అయినా పర్వాలా. ఫస్ట్ పచ్చనిపప్పు వేసుకోవాలి. అది కొంచెం వేగటానికి టైం పట్టింది కాబట్టి అది వేగిన తర్వాత మినపప్పు వేసేసుకొని, మినపప్పు కూడా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి. గోంగూర ఎంత నూనె వేసినా పీల్చేసిద్దండి. సో చాలా నూనె పట్టిద్ది. ఆ వేసిన నూనెని బట్టే టేస్ట్ ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ కూడా వేసేసి చక్కగా ఈ కరివేపాకు కూడా వేసేయాలి. వేసేసి బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మరీ వేడిది కాకుండా కొంచెం చల్లారిన తర్వాత పోపు కలుపుకోండి. పచ్చడంతా ఒకేసారి తాలింపు పెట్టుకోకూడదండి. గోంగూర ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది తాలింపు. చూసారు కదా ఎంత నూనె వేసినా పీల్చేసింది. దాదాపు నాకు చాలా నూనె పట్టిందండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. నేను మిగతా పచ్చడి మొత్తం ఇట్లాగా ఒక ప్లాస్టిక్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంత క్వాంటిటీ తీసుకొని ఇట్లా తాలింపు పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను పెద్ద డబ్బాలోకి తీసేసుకున్నానండి. నాకు ఇది సంవత్సరం అంతా సరిపడా వస్తుందన్నమాట. 1.5 kg గోంగూర. ఈ విధంగా దీన్ని మూత టైట్గా పెట్టేసి మీరు గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని నిల్వ చేసుకుంటాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్